తెలంగాణలో రాజకీయాలు కూడా వేడెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా ఇటు అధికార పార్టీ కావచ్చు, లేదంటే ప్రతిపక్షాల మీద వాడివేడి చర్చలు కావచ్చు, లేదంటే ప్రతి విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక పూర్తిగా కూడా తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూనే కూడా రాజకీయాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఒకవైపు సాధారణ మహిళ రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విగ్రహాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి రోజు 6:05 ఆవిష్కరించబోతున్నారు. ఇటు తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా విగ్రహాలను మార్చుతూ పోతే ఈ కొత్త సంప్రదాయం తెలంగాణలో ఎప్పుడూ లేదు, ఈ విధమైనటువంటి సంప్రదాయం కరెక్ట్ కాదు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. తెలంగాణ తల్లి కావాలి కానీ కాంగ్రెస్ తల్లి వద్దంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహంలో ఒకవైపు బతుకమ్మ కావచ్చు, లేదంటే గౌరమ్మ లేదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా నిరసన కార్యక్రమాలకు కూడా బీఆర్ఎస్ సిద్ధమైనటువంటి పరిస్థితి, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ డిసెంబర్ 9 తెలంగాణ ప్రజల పర్వదినం అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. అట్లాగే 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చింది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా ప్రజా పోరాటాలకు ఊపిరి పోసుకున్న మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయించాం అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు అందరూ రావాలి, ఇది ప్రజా ప్రభుత్వం అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అట్లాగే దేవతలా ఉండాలా లేక మన ఇంట్లో తల్లిలా ఉండాలా అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కూడా మాట్లాడుతూ అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది ప్రజలను కోటీశ్వరులు చేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి మరి తెలంగాణ తల్లిని మాత్రం కొంచెం పేదగా చూడాలి అని అనుకోవడం ఎట్లా, ఎంతవరకు సమంజసం అంటూ కూడా కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా ఈ విగ్రహం చుట్టూనే రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. అంటే ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు కాంగ్రెస్ పార్టీ, నేపథ్యంలో ఇట్లాంటి అంశాలకు ఇట్లాంటి వివాదాలకు తెరదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటూ ఒకవైపు బీఆర్ఎస్ కూడా చెప్తా ఉంది. లేదు ఇచ్చినవి ఇవ్వనివి అన్నీ కూడా మేము అమలు చేస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ లూటీ చేసేసింది. సో దాన్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ మేము ముందుకు వస్తూ ఉన్నాము, మాకు సహకరించాలి అంటే ఏ విధంగా కాదు, ఒక మంచి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అంటే ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేస్తారు. సో పోరాటంలో కూడా ఉన్నటువంటి వ్యక్తి. సో సలహాలు సూచనలు మేము ఖచ్చితంగా తీసుకుంటాం ఇస్తే, కానీ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, సబబు కాదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా అందరూ ప్రతిపక్ష పార్టీ నేతలు రావాలి విగ్రహావిష్కరణ కార్యక్రమం అంటూ కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. నిన్న మనం చూసాం పొన్నం ప్రభాకర్ ఇటు కేసీఆర్ దగ్గరికి కావచ్చు, లేదంటే కిషన్ రెడ్డి ఇట్లా అందరి దగ్గరికి వెళ్ళి ఆహ్వాన పత్రికలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏం జరగబోతోంది ఏంటి? సో ఎందుకు ఈ వివాదం వస్తోంది, ఎందుకు తెలంగాణ తల్లి రూపంలో కూడా అంటే ప్రజల దగ్గర నుంచి కూడా ఒకటి వస్తుంది, మీరు ఏం పెడతారో ఎట్లాంటి విగ్రహాలు పెట్టుకుంటారో, మా గుండెల్లో మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం ఉంది, తల్లిని మేము కొలుస్తున్నామంటూ కూడా చాలామంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ లీడర్ రవలి రెడ్డి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే